లోకేష్ బైట్స్ ఒకసారి లోకేష్ గారు బయట చూడండి. నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం బలగం. కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. 1 తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీశక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం, మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం, వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తున్నాం, ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇప్పుడు ఏకంగా P4 కాన్సెప్ట్ తో పేదరికం నుంచి కుటుంబాలు బయటికి తీసుకొచ్చేందుకు చేయూత అందిస్తున్నారు మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు, సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్మోహన్ రెడ్డిని అక్కడ కూడా వదలట్లా. దానికి లోకేష్ గారు పంచులు బాగుంటున్నాయి, స్పైసీ క్రియేట్ చేశారు. మాస్ పబ్లిక్ ఏదైతే కావాలో ఆ మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఆయన క్లాసు, ఎందుకంటే తాత ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, గోల్డ్ స్పూను, డైమండ్ స్పూను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంటు, ఆయనకు అసలు ఎక్కడ మాస్ టచ్ కాల. కానీ తను మాస్ ఫ్లేవర్నే తను కోరుకుంటాడు, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ వాళ్ళకి దగ్గరగా మాట్లాడేటువంటి భావాన్ని, భావజాలాన్ని దగ్గరకు తీసుకుంటారు. అందుకని తను అది గ్రహించి వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి విధంగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఒక లీడర్ ఎలా ఉండాలనే విధంగా అలా వెళ్ళి ఆ మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి తగ్గ స్థాయిలో వాళ్ళని అలరించే విధంగా, వాళ్ళ మనసుల్లోకి వెళ్ళే విధంగా తన వాక్చాతుర్యం కావచ్చు, లేదా స్టైల్ కావచ్చు, హావభావాలు కావచ్చు, అన్నీ మార్పు చేసుకుంటూ వస్తున్నారు. సరే అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఆ గడపలో ఉన్నారు, ఏదో ఆ బ్యాక్గ్రౌండ్ ఏదంతా ఏదో చీకట్లో కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తేనేమన్నా మొత్తానికి కడపగా అంటే అందరూ ఎండలో మామూలుగా పెటపెట్లాడిపోతుంటే రోహిణీ కార్తె మామూలుగా అసలు అట్లా ఉండిద్ది ఎట్లా ఉండిద్ది, వామ్మో వాయో ఈ ఎండలకి ఎట్లా ఉండాలి ఏందని అనుకున్నారు. అక్కడ చూస్తేనేమన్నా మొత్తం చల్లగా ఉందట. అంటే చల్లగా అంటే సైక్లోన్ ఎఫెక్ట్, మొత్తానికి చల్లగా ఉందట. ఇదేంటో ఆయన మనం ఏదో ఎండలు అనుకోని వచ్చి ఇక్కడ చూస్తేనే ఇప్పుడు వర్షం వచ్చింది అర్థం కావట్లేదని కాస్త టెన్షన్ పడుతున్నట్లున్నారు. ఏంటి అసలు ఎట్లా జరిగింది, ఏంటి కార్యక్రమం? మొదటి రోజు మహానాడు కడప గడపలో పసుపు సైన్యం గర్జించింది సార్. అనుకున్న దానికంటే చాలా సూపర్ సక్సెస్ గా ఈ రోజు మహానాడు తొలి రోజు ప్రారంభం జరిగింది. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతల కదలి వచ్చిన రాకతో కడప నగరం మొత్తం పసుపుమయంగా మారింది. అంటే ఏ ప్రాంతంలో కూడా జన సందోహం కాదు, పసుపు సైన్యం కనిపించింది. కడపలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందా, ఇలాంటిది ఒకటి జరుగుతుందా అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎప్పుడు ఊహించున్నారు. అలాంటి సంఘటన ఈరోజు టీడీపీ యువనేత నారా లోకేష్ యొక్క ఆలోచనతో మహానాడుకి కడప వేదిక అయింది. ఆ వేదిక ఖచ్చితంగా సూపర్ సక్సెస్గా కూడా నిర్వహించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి రోజు స్ఫూర్తితో రాబోయే 2 రోజులు చాలా బలంగా, శక్తివంతంగా టీడీపీ శ్రేణులు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం అనేది జరగకుండా, వరుణుడు కూడా ఆటంకాలు కలిగించకుండా కడప మహానాడుని తొలి రోజు విజయవంతం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాకుళంలో ఉన్న సిక్కోలు పసుపు సైనికుడు, కుప్పం పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇతర ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నాయకులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా కదిలి కడపకు వచ్చారు. కడపలో కసితీరా తెలుగుదేశం పార్టీ పైన వరకు ఉన్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో తమ సత్తాను, దమ్మును నిరూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నేతలు చాలా బలంగా చేశారని చెప్పాలి. దీనికి మూల సిద్ధాంతకర్తగా ఉన్న టీడీపీ ఉన్నత నారా లోకేష్ అయితే ఖచ్చితంగా తొలి రోజు సభ జరిగిన తీరుదెన్నులపైన, జరిగిన ఏర్పాట్లపైన చాలా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మేము దమ్ముని, సత్తాను చాటామనే విధంగా కూడా ఆయన అభిప్రాయం కూడా కనిపించింది సార్. ఇక మహానాడులో ప్రసంగాల విషయంలో కావచ్చు, లేదంటే నిర్వహణ విషయంలో కూడా ఈసారి కొంత కొత్తదనాన్ని అమలు చేశారు. 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో మహానాడులు నిర్వహించారు. అయితే వాటన్నిటికీ మించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి కడప విషయంలో అనేది మొదటి నుంచి ఆ జాగ్రత్త తీసుకుంటూ కూడా వస్తున్నారు. కడప అనేది ఒక రాష్ట్రంలో
పెద్ద సిటీలతో పోల్చుకుంటే ఒక చిన్న సిటీ ఇలాంటి ప్రాంతంలో వేలాది మంది అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తలు తరలి వస్తే అకామిడేషన్కి ఇబ్బంది ఏర్పడుతుందా, అసలు సభ నిర్వహణ సాధ్యపడుతుందా అనుకున్నారు. వర్షం కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పెట్టినా ఈ రోజు మహానాడు స్టార్ట్ అయ్యి 10 గంటల సమయానికి వర్షం ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. నిన్న రాత్రి కూడా వర్షం కురిచింది కడపలో. అయితే అలా ప్రారంభమైన మహానాడు ఏదైతే గంటకు కార్యకర్తల రాకతో పార్టీ అభిమానులు రాకతో కూడా అది ఒక సముద్రం లాగా జన సముద్రం లాగా కనిపించింది ఆ ప్రాంగణం మొత్తం. ఎందుకంటే బాగా అయితే 25,000 మంది వస్తారు ప్రతినిధుల సభ, అలాంటిది 1,00,000 వరకు తొలి రోజే ఆ అంచనాకి మించి వచ్చిన పరిస్థితి కనిపించింది. అనిల్ ఏంటి హైలైట్స్ ఏంటి, స్పీచ్ హైలైట్స్ ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 6:15 మైక్ తీసుకొని 6 గంటలకే క్లోజ్ చేయాలి కాబట్టి ఇప్పటికే 15 నిమిషాలు ఎక్కువైంది, అందుకని నిబంధనలు పాటించాలి, కావున ఈరోజు నేను మాట్లాడను అని చెప్పని క్లుప్తంగా ఆయన ముగించేశారు. జనరల్గా మామూలుగా ఆయన మళ్ళీ ఇంకో 45 నిమిషాలు స్పీచ్ ఉండిద్ది అనుకున్నారు, కానీ టైం ఫాలో కావాలన్న ఉద్దేశంతో 6 కంటే 6కే క్లోజ్ కావాలన్నారు. ఏంటి అంటే కొంత ఎప్పుడూ లేని విధంగా వైవిధ్యంగా విభిన్నంగా చోటు చేసుకున్నట్లుంది. ఖచ్చితంగా గతంలో ఎప్పుడు 9-10 గంటల వరకు కూడా రేత్రి మహానాడు కార్యక్రమం కొనసాగింది. ఆ తీర్మానాల ప్రక్రియ ఉండేది సార్. ఈసారి కేవలం 6:30 గంటల లోపే ముగించారు. అంటే ఒక 30 నిమిషాలు మాత్రమే ఎక్కువ సమయం జరిగింది. అది కూడా లంచ్ టైంలో చోటు చేసుకున్న పరిణామాల్లో కొంతమంది వక్తల ప్రసంగాల కారణంగా ఆ సమయం పెరిగిందనే అభిప్రాయం అయితే వ్యక్తించారు. ఇందాక నేను చెప్పాను, చాలా విభిన్నంగా కూడా ఈసారి కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే సమయ పాలన ఉండాలి, డెడికేటెడ్ కార్యకర్తల చేత కూడా ఖచ్చితంగా మహానాడు వేదిక నుంచి మాట్లాడించాలని ఒక ప్రయత్నం నిర్ణయం చేశారు. అయితే రాజమండ్రి మహానాడు ఎన్నికలకు ముందు జరిగిన రాజమండ్రి మహానాడులో కొత్త తరం నాయకులతో వేదిక పైన మాట్లాడించడం అలవాటు చేశారు. దాన్ని కొనసాగింపుగా ఆ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యక్తుల చేత మాట్లాడిస్తే ఈసారి మండల స్థాయి, గ్రామ స్థాయి, యూనిట్ స్థాయికి సంబంధించిన కార్యకర్తలు లాంటి వ్యక్తుల చేత కూడా సభా వేదిక పైన మాట్లాడించారు. వారి అభిప్రాయాలు చెప్పారు, వారి అనుభవాలు చెప్పారు, పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత చెప్పారు, వారు ఎదుర్కొన్న కష్ట సుఖాలను కూడా పంచుకునే విధంగా చేశారు. అనేక మంది అనేక విషయాలను చాలా స్పష్టంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ పరిపాలనలో చోటు చేసుకున్న విషయాలను, ఏడాది తెలుగుదేశం పార్టీ సాధించిన లక్ష్యాలను, వీటన్నిటికీ మించి 5 ఏళ్లు పోరాటంలో వాళ్ళు ఎదుర్కొన్న అనేక విషయాలను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగారు. రెండో విషయం అయితే ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చింది, చైతన్య పరిచింది ఈ రోజు మహానాడని చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే నారా లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణలు పార్టీలో కనిపిస్తా ఉన్నాయి ఇటీవల. ముఖ్యంగా మహానాడు అంటే వంటకాలు లేదంటే కేవలం 4-5 తీర్మానాలు కాకూడదు అనే విషయంగా ఆయన పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని అంశాలలో చర్చలు జరగాలంటూ కూడా ఒక 6 సూత్రాలు ఇందాక మీరు చెప్పిన వాటిని తీసుకొని వాటిని ప్రతిపాదించారు. వాటి ఆమోదానికి పార్టీ ముందు పెట్టారు. రేపు అవన్నీ అఫీషియల్ గా ఆమోదం కాబోతా ఉన్నాయి. ఏంటి యంగ్ జనరేషన్ సీనియర్స్ ని ఏంటి వర్షా విషయంలో లోకేష్ గారు ఎందుకో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వర్షా గనక 99 పైసలకి కేటాయించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఏంటి, ఎందుకు వచ్చింది ఆ చర్చ, ప్రస్తావన? మీడియాతో చిట్చాట్ చేయడం మహానాడు వేదిక నుంచి నారా లోకేష్ ఒక అలవాటుగా పెట్టుకున్నారు సార్. తొలి రోజు కానీ రెండో రోజు కానీ మహానాడు వేదికలో ఆయన గత మహానాడులో కూడా అనేక రాజకీయ అంశాలపైన చిట్చాట్ రూపంలో మీడియా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా ఆయన అదే విషయంలో దాదాపు గంట సేపు చర్చించినప్పుడు ఒక ఛాలెంజ్ విసిరారు. కడప వేదిక ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా, అవసరమైతే ఆ సవాల్ నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. ఏదైతే ఉందో ఉర్సాకి 99 పైసలు కేవలం రూపాయికి నేను భూమి కేటాయించాను, ఎకరం భూమిని ఒక కంపెనీ, ఐటీ కంపెనీ కంటూ వారు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అది కనుక నిరూపిత చేయగలిగిన దమ్ము, ధైర్యం, సత్తా కనుక వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు ఉంటే రాజకీయాల నుంచి నేను ఎలిమినేట్ అయిపోతాను, నేను రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధమంటూ కూడా చాలా గట్టి సవాల్ను కూడా మంత్రి నారా లోకేష్ విసిరారు. ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఖచ్చితంగా తీసుకురావాలంటే కొంత ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ ప్రోత్సాహకాల విషయంలో కూడా అనేక ఓకే